శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ముగ్ధ భక్తి. భావవస్యో హరిః సదా, భావవస్యో హరిః సదా, భావవస్యో హరిః సదా. శ్రీహరి భక్తుల శుద్ధ భావానికి వశుడవుతాడు అని. ప్రేమతోనైనా, భయంతోనైనా, పిసినారితనంతోనైనా, లేక ఏ ఇతరుల భావనతో, ఏ భావనతోనైనా పట్టుదలగా శ్రీహరిని భజిస్తే చాలు, ఖండితంగా ఆయన వశమవుతాడు. ఒక గుళ్ళో ఒక హరిదాసు హరికథ చెప్తున్నాడండి. ఆ కథలో భాగంగా బలరామకృష్ణుల రూపాన్ని, వాళ్ళ యొక్క ఆభరణాలను వర్ణిస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన కథ భాగవతంలో వస్తుందండి, భక్తి భాగవతంలో. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి ఒక చిల్లర దొంగ ఈ వర్ణనంతా జాగ్రత్తగా విన్నాడండి. కథ అవుతూనే ఆ హరిదాసును పట్టుకొని బలరామకృష్ణుల అడ్రస్ చెప్పమన్నాడట. చెప్తావా లేదా, నాకు అవన్నీ ఆభరణాలు కావాలని. వాళ్ళ చిరునామా తెలుసుకొని ఆ నగలన్నీ దొంగిలించాలని చెప్పేసి వాడి యొక్క ఆశ ఉండిందట. హరిదాస్ ఏం చేస్తాడు, కొంచెం ఆలోచించి లేకపోతే చెప్పకపోతే వీడు పీక బీసికేస్తాడు అని బలరామకృష్ణులు బృందావనంలో ఉంటారయ్యా అని చెప్పాడు. దొంగ అక్కడి నుంచి బయలుదేరి నందగోకులం చేరాడు. రాత్రంతా అక్కడ బలరామకృష్ణులని మనస్సు నిండా భావన చేస్తూ వారు దొరుకుతారేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు. అక్కడ వెళ్ళి చివరికి సూర్యోదయం అయిపోయింది. వేణునాదం వినిపించింది. ఎప్పుడు ఏకాగ్రతతో చేస్తున్నాడు బలరామకృష్ణుడు. ఎక్కడ ఉన్నాడు కృష్ణుడు, ఎక్కడున్నాడు కృష్ణుడు, ఎక్కడున్నాడు. వేణునాదం వినిపించింది. పక్షులకి కిలకిల రావాలు పాటలు పాడుతున్నాయి. కృష్ణుడి యొక్క కాలిగెజ్జులు సవడి. ఆహా, అది ఎంత మంచి వాతావరణం. బలరామకృష్ణులు రానే వచ్చారు. వారిని చూస్తూనే తొందరగా నగలివ్వండి, నేను వెళ్ళాలి అన్నాడట దొంగ. కృష్ణుడు ఆ చిరునవ్వులు చిందిస్తూ బలరాముడి వంక చూశాడట. ఇద్దరూ తమ ఒంటి మీద నగలన్నీ తీసిచ్చేశారు. దొంగ తక్షణం వాటినంతా ఆ పీతాంబరతో మూటగట్టుకొని సంతోషంగా హరికథదాసు వద్దకు వెళ్ళారు. వెళ్ళి ఆయనకు అదంతా చూపించాడు. హరిదాసుకు ఆశ్చర్యమైపోయింది. ఏమిటి, నువ్వు నిజంగా ఆ బలరామకృష్ణుని చూశావా? నువ్వెంత భాగ్యశాలివయ్యా నువ్వు, నాకు కూడా ఆ భాగ్యం కల్పించవా అని ఆ దొంగను వేడుకున్నట్ట ఈ హరిదాసు. వారి మహాత్మ్యాన్ని ఆ దొంగకు చెప్పాడట. ఏమనుకున్నావు, ఎటువంటి వాళ్ళు బలరామకృష్ణులు అంటే అని. దొంగ ఏం చేశాడు, హరిదాసుని తీసుకొని బలరామకృష్ణుని కనిపించిన చోటుకు వెళ్ళాడు. ఎక్కడ చూశాడో అక్కడికి వెళ్ళారు. హరికథదాసుకు దర్శనమిమ్మని ప్రార్థన చేశాడు. బలరామకృష్ణులు వెంటనే ప్రత్యక్షమయ్యారు. కానీ హరిదాసుకు మాత్రం కనిపించలేదు. వీళ్ళిద్దరూ దొంగ కనిపిస్తున్నారు కానీ హరిదాసు కనిపించడం లేదు. కృష్ణుడు దొంగతో, అబ్బాయి అది పచ్చికొండయ్యా, అది బాగా కాలలేదు అంటే హరిదాసుకి ఇంకా నిశ్చలమైనటువంటి భక్తి కుదరలేదయ్యా. అందుకని నీవు నన్ను స్పృశించి హరిదాసుని ముట్టుకో, నన్ను పట్టుకొని హరిదాసుని పట్టుకోన్నాడు. దొంగ కృష్ణుని ముట్టుకొని హరిదాసుని ముట్టుకున్నాడంట. వెంటనే హరిదాసుకు కూడా బలరామకృష్ణుల దర్శనం అయ్యింది. చూశారా, ఇక్కడ దొంగ కేవలం ఆభరణాల కోసమే వారిని తీవ్రంగా భావన చేశాడు. దానికే భగవంతుడు సంతోషించాడు. ముగ్ధ భక్తితో భగవద్ దర్శనం చేసుకున్నాడు. అదే నిజమైనటువంటి భక్తితో భావన చేస్తే ఇంక వేరే చెప్పాలనా, ఉద్దేశపూర్వకంగా స్వామిని ప్రార్థన చేస్తే ఇంకా
వేరే తిరిగెక్కడుందండి? నీ భావన ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత శుద్ధంగా ఉంటుందో ఫలితము అంత త్వరగా లభిస్తుంది. మీకందరికి కూడా శుద్ధమైనటువంటి భక్తి భావన కలగాలి అనేటువంటి దత్తుణ్ణి వేడుకుంటున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త.